కపిలేశ్వరపురం మండల పరిధిలో గల ప్రభుత్వ పాఠశాలలు తుఫాన్ ప్రభావిత ప్రజలను తరలించి పునరావాసం ఏర్పాటు చేస్తున్నారు. గ్రామ పంచాయతీ సచివాలయ సిబ్బంది, రెవెన్యూ అధికారులు, ఎన్డీఏ కూటమి శ్రేణులు శిథిల భవనాలు, పూరి గుడిసెల్లో నివసిస్తున్న కుటుంబాలను గుర్తించి ప్రభుత్వ పాఠశాలలకు తరలిస్తున్నారు. ముంతా తుఫాన్ ప్రభావం తగ్గే వరకు బాధిత కుటుంబాలకు పునరావాస శిబిరాల్లోనే రేయి పగలు భోజన వసతి కల్పిస్తున్నట్లు రాష్ట్ర సెటిమలిజ కార్పొరేషన్ డైరెక్టర్ గుడాల జయబాబు మీడియాకు తెలిపారు. తుఫాన్ ప్రభావం తగ్గే వరకు బయటకు వెళ్లడం శ్రేయస్కరం కాదని, సురక్షిత భవనాల్లోనే తలదాచుకోవాలని జయబాబు విజ్ఞప్తి చేశారు. ప్రతి పునరావాస కేంద్రం వద్ద మెడికల్ శిబిరాలు నిర్వహిస్తున్నారు. టేకి గ్రామ జిల్లా ఉన్నత పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన తుఫాన్ బాధితుల శిబిరాన్ని మండపేట నియోజకవర్గ శాసనసభ్యులు వేగుళ్ల జోగేశ్వరరావు పరిశీలించారు. బాత్రూమ్ అయితే చివరి ఉందండి. బాత్రూమ్ అయితే చివరి ఉందండి. ఇక్కడే ఉండాలమ్మా. 3 రోజులు కూడా ఇంటికి వెళ్ళకుండా ఇక్కడే ఉండి పడుకోవాలి. ఎమ్మెల్యే గారు వచ్చి ఇక్కడే ఉండమని చెప్పారు అందరినీ. ఎందుకంటే ఇల్లు పడిపోయి నైట్ తీరం దాటినప్పుడు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం మాసర్ గ్రామంలో మరి జిల్లా పరిషత్ హై స్కూల్లో నిన్నటి రాత్రి నుండి కూడా మరి పునరావాస కేంద్రంలో మరి సుమారుగా 100 మంది మరి తాటికి ఇల్లు అయితే కొంత నెరలగేసిన పెంకిటిల్లు అయితే ఇక్కడ మరి వచ్చి ఉన్నారు. వారికి రెవెన్యూ సిబ్బంది, అలాగే మరి గ్రామంలో ఉన్న కూటమి నాయకులు, అలాగే మరి వైద్య సహాయం కింద వైద్య సిబ్బంది, అంగన్వాడీ టీచర్లు, జిల్లా పరిషత్ మాస్టర్లు అనేక మంది ఇక్కడ మరి వారందరి దగ్గర మరి జిల్లా పరిషత్ హై స్కూల్లో ఉండి ఈ పునరావాస కేంద్రంలో మరి వాళ్ళకి నిన్నటి నుండి భోజనాలు కానీ, ఈరోజు పొద్దున్న టిఫిన్లు కానీ, ఈరోజు మళ్ళీ ఇప్పుడు మధ్యాహ్నం భోజనాలు కానీ సిద్ధపరుస్తున్నారు. అలాగే సాయంత్రంకి కూడా మరి ఇప్పుడు చర్చించి మరి కూటమి నాయకులు అందరూ కూడా మరి సాయంత్రానికి కూడా, అంటే మరి ఇంకా సాయంత్రం గాలి అన్నీ ఎక్కువ అవుతాయి కాబట్టి మరి కాకినాడ యానం మధ్యలోనే ఈ తుఫాను తీరం దాటే అవకాశం ఉందని మనం ప్రభుత్వం మరి సూచిస్తుంది. కాబట్టి మరి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన యువ నాయకుడు లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో మరి ఈ పునరావాస కేంద్రంలో అందరినీ, ఎవరైతే ఈ తోటకి ఇల్లు, ఈ పెంకిటిల్లు, పాడైపోయిన ఇల్లు ఉన్నారో వారందరినీ దరికి చేర్చి ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పేసి వారు కోరటంతో మరి మేమంతా కూడా అక్కడ వచ్చి పాల్గొని మరి ఈ కార్యక్రమంలో పాల్గొని, మరియు శాసనసభ్యులు కూడా మా నియోజకవర్గంలో కొన్ని గ్రామాలు తిరిగి ఉన్నారు. మా ఎమ్మెల్యే గారి ద్వారా కూడా మాకు ఫోన్ల ద్వారా మరి గ్రామంలో ఎక్కడైతే బాగోలేదో, ఎక్కడైతే ఇల్లు అయితే డ్యామేజ్లు ఉన్నాయో అన్నీ చూసుకుని మరి ప్రజలకి, ఇటు ప్రభుత్వానికి అందుబాటులో ఉండాలని మా కూటమి నాయకులందరికీ మరి వారు ఫోన్ ద్వారా సమాచారించారు. కాబట్టి మేమంతా కూడా ఇక్కడ ఉండి మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నామని చెప్పేసి తెలియజేస్తాం.